గ్రామీణ డాక్ సేవకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం పట్టణంలో పోస్టల్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం ప్రధాన కూడలిలో కోర్టు సెంటర్ నుంచి గడియార స్తంభం వరకు సాగిన ర్యాలీలో గ్రామీణ డాక్ సేవకులు, పోస్టల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలతో పాటు బ్యాంకింగ్, బీమా, వివిధ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేస్తున్న జీడీఎస్ ఉద్యోగులను 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలని, వారి కోసం ప్రత్యేక వేతన కమిటీ ఏర్పరచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీడీఎస్ ఉద్యోగులకు పెన్షన్, వైద్య సదుపాయాలు, సామాజిక భద్రత, గ్రాట్యుటీ, పదోన్నతులు, మెరుగైన వేతనాలు కల్పించాలని కోరారు. ఉద్యోగులపై తీసుకుంటున్న ప్రతీకార చర్యలను నిలిపివేసి ట్రేడ్ యూనియన్ హక్కులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. తమ నాణ్యమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విధుల నుండి తొలగించిన ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్స్ జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వము మనకు సుమారు 74 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన గ్రామీణ తపాలా ఉద్యోగులకు మాత్రం భారతదేశంలో స్వాతంత్రం రాలేదని ఇప్పటికి కూడా రుజువు అవుతుంది. ఎందుకనగా మాకు స్వేచ్ఛ లేకుండా ఈ డిపార్ట్మెంట్ లో ఉద్యోగస్తులు స్వేచ్ఛ ఉన్న ఈ పార్ట్ టైం ఎంప్లాయీస్ ని మాకు పేరు పెట్టి ఎట్టి శాఖలు చేసుకుంటున్నారు. 4 గంటలు 5 గంటలు పని చేయమని ఈ 8 hours పని చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా మాకు న్యాయమైన డిమాండ్ నెరవేర్చలేదు. అల్వార్ కమిటీ మాకు గ్రాడ్యుయేట్ 5 లక్షలు చెబితే ఈ ఎంప్లాయీస్ కమిటీ వేసి మా డీజీ గారు కేవలం 1,50,000 గ్రాడ్యుయేట్ మాకు దిగిపోతే ఇప్పుడు 3 లక్షలు కూడా రావు. మీరు దిగిపోయిన తర్వాత మేము ఏం చేయాలి? అన్నం తినడానికి కూడా మా పిల్లలు కూడా అన్నం పెట్టరు. మాకు తీయిన తర్వాత అన్నమో రామచంద్ర అని అల్లాడుతూ ఉదాహరణకి చాలా మంది డబ్బులు లేక, టీనీలకు డబ్బులు లేక పెన్షన్ లేదు, మాకు 1 రూపాయి కూడా పెన్షన్ లేదు, ఏమీ లేదు. మాకు దిగేటప్పుడు ఒక 2,50,000 ఇస్తున్నారు, అంతేను. ఏమీ లేదు, మాకు పెన్షన్ లేదు. 8 hours 10 hours పని చేసుకున్నారు. మళ్ళీ ప్రతి ఐఆర్ ఆఫీసర్స్ కూడా గ్రామీణ తపాలా ఉద్యోగులే ఈ డిపార్ట్మెంట్ ఎన్ఎంగా అంటారు కానీ పైకి మాత్రం ఎన్ఎం అంటారు కానీ మాకు ఏమి చేయడం లేదు, ఏమి ఇలువ లేదు. మాకు బానిసత్వ బతుకులని మాకు ఈ బానిసత్వ బతుకు పోయి మాకు స్వేచ్ఛ పే కమిటీ వేయాలి. ఏ పే కమిషన్ వాళ్ళకి డిపార్ట్మెంట్ చేశారు, మాకు ఇప్పటికీ ఎవరు పే కమిటీ వేయలేదు. ఏమంటే మాకు పే కమిటీ అమలు చేసి మాకు మంచి జీతాలు ఇవ్వాలని, 8 hours అమలు చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ముందుకి వెళ్ళి భారతదేశంలో కూడా కనీస వేతనం అమలు చేయకుండా చాలా జీవులు బతుకున్నారని మోడీ గారికి మేము తెలియజేస్తున్నాము. మా విన్నపము మా పమ్మసారి చంద్రశేఖర్ గారు పార్లమెంట్ సాక్షిగా వచ్చి అబద్ధాలు చెప్పినారు. పార్లమెంట్ సాక్షిగా వచ్చి అబద్ధాలు చెప్పినారు. మాకు 50,000 జీతం అని చెప్పినాడు. కనీసం మాకు 10,000 కంటే ఎక్కువ రావడం లేదు. 30,000 కంటే ఎక్కువ జీతం తీసుకునే ఒక్కళ్ళు కూడా ఈ జీడీఎస్ వ్యవస్థ లేరు. కాబట్టి ఆయన చెప్పింది పచ్చి అబద్ధము. పార్లమెంట్ సాక్షి అబద్ధం చెప్పినారు. ఈ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు కూడా నోరు మూసుకుంటున్నాయి కానీ ఈ గవర్నమెంట్ చెప్పే అబద్ధాలన్నీ లేవనెత్తకుండా వాళ్ళు నోరు మూసుకొని చూస్తున్నారు. కాబట్టి ఈ మొండి వైఖరి ప్రభుత్వం ఎడగాలి. మాకు వెంటనే పే కమిటీ అమలు చేయాలి. మాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఈఎస్ఐ కూడా లేదు, ఏమీ లేదు. మాకు పెన్షన్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏమీ లేదు. గ్రాడ్యుయేట్ 1,50,000 ఇస్తారు దిగేటప్పుడు, అంతేగాని మా కనీస పెన్షన్ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వం మోడీ తలుచుకుంటే ఏం చేయగలుగుతాడు? మోడీకి ఫుల్ మెజార్టీ ఉంది, ఆయన తలుచుకుంటే ఏం చేయవచ్చు? ఈ భారతదేశంలో పనిచేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు స్వాతంత్రం లేదు. మాకు స్వాతంత్రం లేకుండా బానిసత్వ బతుకులపై బ్రిటిష్ పరిపాలనలో బతుకున్నాము అని ప్రభుత్వాన్ని నివేదిక తెలియజేస్తున్నాము. 4 రోజులు స్ట్రైక్ చేసినాము. డిసెంబర్ 12 నుంచి స్ట్రైక్ 4 రోజులు చేసినాము. ఆ కారణంగా మా జనరల్ సెక్రటరీ గారి మహాదేవ్ గారిని పూర్తిగా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఇచ్చినారు. వెంటనే మహాదేవ్ గారిని సర్వీస్ తీసుకోవాలని మా డిమాండ్ చేస్తున్నాము. మొట్టమొదటి డిమాండ్ అదేను. రెండోది మాకు పే కమిషన్ అమలు చేయాలి. డిపార్ట్మెంట్ కు పే కమిషన్ వేసిండ్రు, మాకు పే కమిషన్ వేయలేదు. ఈ పోయిన సంవత్సరం మాకు 3 సంవత్సరాలు లేట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా వెంటనే అమలు చేసి పే కమిషన్ మొదలుపెట్టి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మాకు కూడా పే కమిషన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. జై జై.